హాయ్ ఫ్రెండ్స్, 2024లో రిలీజ్ అయిన ది స్ట్రేంజర్స్ చాప్టర్ 1 తర్వాత దాని కొనసాగింపు చాప్టర్ 2 ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మాయా లోకస్ తన బాయ్ ఫ్రెండ్ ఫ్రాంక్తో కలిసి ఒక చెక్క ఇంట్లో సరదాగా గడపడం కోసం ఓ చిన్న ఊరు వీనస్కి వస్తుంది. అయితే ముగ్గురు ముసుగులు వేసుకున్న వ్యక్తులు ఆమె బాయ్ ఫ్రెండ్ని అదే ఇంట్లో చంపేసి ఆమెని గాయాల పాలు చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అన్నది సెకండ్ పార్ట్ లో చూడాలి. మాయా లోకస్ హాస్పిటల్లో రికవరీ అవుతూ ఉంటుంది. అయితే ఆ హాస్పిటల్లోకి ఈ ముసుగు హంతకులు మళ్ళీ వస్తారు. ఆమెను పరిగెత్తిస్తారు మార్చరీ నుంచి ఊరు బయట నుంచి అడవిలోకి. ఆ ముగ్గురు నుంచి ఆమె తప్పించుకొని క్షేమంగా ఉందా లేదా అన్నది మిగిలిన కథ. దర్శకుడు రెనీ హార్లిన్ ఫస్ట్ పార్ట్ ఎలా అయితే ముగించాడో ఈ పార్ట్ కూడా అలాగే ముగించాడు. క్లైమాక్స్ లో జనం అందరూ బండబూతులు తిట్టుకున్నారు దర్శకుడిని. ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే ఆపేస్తాడో సెకండ్ పార్ట్ లో కూడా అలాగే ఆపేస్తాడు. టు బీ కంటిన్యూడ్ అని మూడో పార్ట్ ఉందని చెప్తాడు. అయితే ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ లో కథ మొత్తం ఓ హోటల్ చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ లోకి వెళ్ళడం, అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం. క్లైమాక్స్ కి వచ్చేసరికి విలన్స్ వస్తారు. అయితే చాప్టర్ 2 లో స్టార్టింగ్ నుండే విలన్స్ హీరోయిన్ ని వెంటాడడం మొదలెడతారు. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఆ వేట కొనసాగుతూనే ఉంటుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఈ సినిమాకి. హీరోయిన్ గా నటించిన మెదలైన్ పెట్స్ చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ ఒక అసభ్యకర సన్నివేశం గానీ ఎక్స్పోజింగ్ గానీ ఉండదు. అయితే సెకండ్ హాఫ్ లో ఒక దగ్గర ఎక్స్పోజింగ్ సీన్ ఉంటుంది. విలన్స్ గా నటించిన అందరూ బాగా నటించారు. కానీ ఒక్కళ్ళ ఫేస్ తప్ప మిగిలిన ఇద్దరు హంతకులు ఎవరో మనకి తెలియదు. హీరోయిన్ కి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరినీ లేపేస్తూ ఉంటారు ఈ హంతకుల యొక్క చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా చూపిస్తాడు క్లైమాక్స్ లో. హీరోయిన్ వెంట అడవి పంది పడే సన్నివేశం, ఆ సన్నివేశంలో గ్రాఫిక్స్ చాలా న్యాచురల్ గా వచ్చాయి, భలే తీశారు. ఫస్ట్ పార్ట్ చూసి బాగుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ పార్ట్ని చూడొచ్చు. సేమ్ థ్రిల్, సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగు తిరుగుతావేంటి?